పొట్లకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారండి. ఇలా చేయండి ఒకసారి. ముందుగా పొట్లకాయని పసుపు ఉప్పుతో బాగా రబ్ చేసి కడిగి కట్ చేసుకోవాలండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒకటి రెండు పచ్చిమిర్చీలు, పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొట్లకాయని, ఆ పొట్లకాయలు వేసుకోవాలి. పొట్లకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పడుతుందండి, టైం పడుతుంది మగ్గడానికి. మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ స్కిప్పింగ్ అయిందండి, ఒకసారి స్కిప్పింగ్ అయింది. ఒకసారి టమాటాలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, కారం కొంచెమే పడుతుందండి, ఎక్కువ పట్టదు. కొంచెం గరం మసాలా, ఎక్కువ మసాలాలు అవసరం లేదండి ఈ కర్రీకి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ వేగనియాలి. వేగిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవచ్చు. సూప్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత గ్రేవీలేగా అవుతుంది కదా, కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాల్లో బంద్ చేసే స్టవ్ని కట్టేసేయాలండి. పొట్లకాయ కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్.